హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు మెరాల్జియా పారాస్థెటికా చాలామంది పేషెంట్స్, ఎస్పెషల్లీ పోస్ట్ ప్రెగ్నెన్సీ, డయాబెటిక్స్ అండ్ ఒబేస్ ఉన్న వాళ్ళ పేషెంట్స్ అండ్ నర్వ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్ అవుటర్ సైడ్ ఆఫ్ ద థై, ఎస్పెషల్లీ థై అవుట్ సైడ్గా పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. దీన్ని మెరాల్జియా పారాస్థెటికా అంటారు. ఇందులో నర్వ్ ఎంట్రాప్మెంట్, లేటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై అని ఉంటుంది. దాంట్లో నర్వ్ ఎంట్రాప్ అయి పేషెంట్కి పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. ఇటువంటి పేషెంట్స్కి ఎవాల్యుయేట్ చేస్తే దే ఆర్ సఫరింగ్ విత్ బిఎంఐ మోర్ దెన్ 35. అంటే మనం నార్మల్ బిఎంఐ 18 నుంచి 25 వరకు నార్మల్ అయితే వీళ్ళకు 35 కంటే ఎక్కువగా ఉంటుంది. ఆ ఒబెసిటీ వల్ల ఫ్యాట్ అనేది ఎక్కువ డిపాజిట్ అయ్యి నర్వ్ మీద కంప్రెస్ చేయడం వల్ల లేటరల్ క్యూటేనియస్ నర్వ్ ఆఫ్ థై అనేది కంప్రెస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల పేషెంట్స్కి తిమ్మిర్లు, నమ్నెస్ అండ్ సెన్సేషన్ అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. రాత్రి 2 o'clock పేషెంట్ పెయిన్ కంప్లైంట్ చేస్తూ నాకు మార్నింగ్ 6కి అట్లా ఫోన్ చేస్తూ ఉంటారు. సార్ థై మొత్తం కొంచెం తిమ్మిరిగా ఉంది, పెయిన్ ఎక్కువ వస్తుంది, నిద్ర పట్టట్లేదని. సో ఇటువంటి పేషెంట్కి ఫస్ట్ వి డయాగ్నోస్ క్లినికల్లీ అండ్ ఇఫ్ రిక్వైర్డ్ వి డూ ఎంఆర్ఐ అండ్ నర్వ్ కండక్షన్ స్టడీస్. యూజువల్గా ఎర్లీ స్టేజ్లో వస్తే ఫిజియోథెరపీ, వెయిట్ లాస్ అండ్ స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలా వరకు 95% తగ్గుతుంది. అడ్వాన్స్డ్ స్టేజ్లో వస్తే వాళ్ళకి కంపల్సరీగా ఇమేజ్ గైడెడ్ రూట్ బ్లాక్ ఇంజెక్షన్స్ అంటాం. అంటే ఏదైతే నర్వ్ డ్యామేజ్ అవుతుందో దాన్ని బ్లాక్ చేసి మనం క్యూర్ చేయొచ్చు. ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ హ్యావ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ facilities like CT scan, MRI, robotics to diagnose all these issues, and we are thankful to all our patients for making Onus Robotic Hospitals the top destination for all high-end procedures. Thank you.